డియర్ ఆస్పిరెంట్స్, మనం ఈరోజు సాంఘిక శాస్త్రం మూల్యాంకనము అనేటువంటి పాఠ్యాంశాన్ని గురించి నేర్చుకుంటాం. సోషల్ స్టడీస్ ఇవాల్యూషన్ అనేటువంటి పాఠ్యాంశాన్ని శ్రద్ధగా ఆలకిస్తూ ముఖ్యమైనటువంటి విషయాల్ని నోటు పుస్తకంలో రాసుకుంటూ ఉండండి. సాంఘిక శాస్త్రం మూల్యాంకనం అనేటువంటి పాఠ్యాంశం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అలాగే ఎవరైతే పోటీ పరీక్షలు రాసేటువంటి అభ్యర్థులు ఉన్నారో సాంఘిక శాస్త్రం యొక్క మూల్యాంకనం అంటే ఏంటి, దాని యొక్క ఉద్దేశాలు ఏంటి, అలాగే సాంఘిక శాస్త్రం మూల్యాంకనం యొక్క సాధనాలు, అలాగే స్కాలస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ అనేటువంటిది సాధన నికష తయారు చేసేటువంటి విధానాన్ని గురించి మనం దీనిలో నేర్చుకుంటాం. కనుక ఈ అంశాలన్నీ శ్రద్ధగా వినాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ముఖ్యమైనటువంటి విషయాల గురించి ఇప్పుడు చర్చ ప్రారంభిద్దాం. మూల్యాంకనం అర్థము భావన. ముందుగా మూల్యాంకన అర్థము భావన చూసినట్లయితే అభ్యాసనం కొనసాగుతుండగా ప్రతి దశలోనూ లేదా అభ్యాసనం పూర్తయిన తరువాత విద్యార్థిలో అభిలాషణీయమైన మార్పులను తీసుకురావటానికి అభ్యాసన సన్నివేశం ఎంతవరకు కృతకృత్యమైనదో తెలుసుకోవటానికి అన్వేషించబడే ప్రయత్నమే మూల్యాంకనము అని చెప్పవచ్చు. అంటే అభ్యాసనం కొనసాగుతుండగా అంటే తరగతి గదిలో ఉపాధ్యాయుడు పాఠ్యాంశాలను విద్యార్థులకు చెప్పుతుండగా ప్రతి దశలోనూ లేదా అభ్యాసనం పూర్తయిన తర్వాత విద్యార్థిలో అభిలాషణీయమైనటువంటి మార్పులు తీసుకురావాలి. దానికి అభ్యాసన సన్నివేశం ఎంతవరకు కృతకృత్యమైనది అనేటువంటి విషయాల్ని తెలియజేసేటువంటిది ఏదైతే ఉంటుందో దానిని మూల్యాంకనము అంటాం. అనంటే సాధారణంగా ఉపాధ్యాయుడు తరగతి గదిలో పాఠ్యాంశాలను బోధించేటప్పుడు ఫార్మేటివ్ అసెస్మెంట్ చేస్తూ ఉంటాడు, నిర్మాణాత్మకమైనటువంటి ఉపగమాన్ని చేస్తూ ఉంటాడు. నిర్మాణాత్మకమైనటువంటి ఉపగమం అంటే ఏంటి? సాంఘిక శాస్త్రం యొక్క బోధనా ప్రణాళిక ప్రకారం ఉపాధ్యాయుడు ఆయా బోధనాంశాలను బోధించేటప్పుడు విద్యార్థులు ఆయా అంశాలను శ్రద్ధగా వింటున్నారా లేదా, వింటున్నట్లయితే ఎంత మేరకు వినగలుగుతున్నారని తెలుసుకోవటానికి మధ్య మధ్యలో కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. అలాంటి ప్రశ్నలు అడగటాన్ని నిర్మాణాత్మక మూల్యాంకనము, ఫార్మేటివ్ మూల్యాంకనం అంటాం. అంటే అభ్యాసనం కొనసాగుతుండగా ప్రతి దశలోనూ అనేటువంటిది మనం చూస్తే ఇది అన్నమాట నిర్మాణాత్మక మూల్యాంకనం అంటాం. ఒక్కోసారి అభ్యాసనం పూర్తయిన తర్వాత అంటే ఆ పాఠ్యాంశాలన్నీ వినేసి తర్వాత ఎగ్జామ్స్ సంబంధించినటువంటి విషయాలకు సంబంధించి తెలుసుకునేటప్పుడు విద్యార్థిలో రావాల్సినటువంటి మార్పులు ఏవైతే ఉండేవో వాటిని టెస్ట్ చేయడానికి కూడా మనం ఎగ్జామ్ లాంటిది పెడతాం. కనుక ఇలా అభ్యాసనం కొనసాగుతుండగా అలాగే అభ్యాసనం అయిపోయిన తర్వాత చదవటం అయిపోయిన తర్వాత కూడా అంటే పునర్విమర్శ కింద కొన్ని ప్రశ్నలు అడుగుతాము. అలా కాకుండా మనం ఇతర విషయాల్లో కూడా కొన్ని అడుగుతూ ఉంటాము. కనుక ఇలాంటి మార్పులు, అభిలాషణీయమైనటువంటి మార్పులను తీసుకురావటానికి అభ్యాసన సన్నివేశము అంటే తరగతి గదిలో ఉపాధ్యాయుడు బోధించడం, విద్యార్థులు వినటం, లేదంటే తరగతి బోధన అయిపోయిన తర్వాత వివిధ రకాలైనటువంటి ఎగ్జామ్స్ రాయటం, లేదా బోధన జరిగిన తర్వాత ఉపాధ్యాయుడు పునర్విమర్శ చేయటం, ఇలాంటివన్నీ అన్నిటిలో కృతకృత్యం ఎంత మేరకు కృతకృత్యమైనదో ఆ యొక్క సన్నివేశము తెలుసుకోవటానికి అన్వేషించబడే ప్రయత్నం ఏదైతే ఉంటుందో దాన్ని మూల్యాంకనముగా మనం చెప్పుకొనవచ్చు. అలాగే నిర్వచనాలు చూద్దాం. మూల్యాంకనం యొక్క నిర్వచనాల్లో చూసినట్లయితే విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధించడం జరిగిందో తెలుసుకునే విధానమే మూల్యాంకనం. విద్యా లక్ష్యాలు అంటే ఏంటి? ఒక పాఠ్యాంశానికి సంబంధించినటువంటి సాంఘిక శాస్త్ర బోధనా లక్ష్యాలు ఎంతవరకు సాధించడం జరిగింది చూడాలి. అంటే విద్యా లక్ష్యాల్లో మనకి జ్ఞానము, అవగాహన, తర్వాత వినియోగము, నైపుణ్యములు, అలాగే ఆసక్తులు లేదా అభిరుచులు, వైఖరులు, అలాగే అభినందన, ప్రశంస,
అనేటువంటివి ఏ మేరకు సాధించబడ్డాయి, ఎంత మేరకు సాధించబడ్డాయో తెలుసుకునేటువంటి విధానం ఏదైతే ఉంటుందో దానిని మూల్యాంకనం అని రాల్ఫ్ టైలర్ అన్నటువంటి విద్యావేత్త తెలియజేశారు. కనుక ఇక్కడ నిర్వచనాల్లో రాల్ఫ్ టైలర్ చెప్పినటువంటి నిర్వచనం ఏంటి? ఒక్కోసారి అడగొచ్చు, నిర్వచనాన్ని ఇలాగిచ్చి ఈ నిర్వచనాన్ని చెప్పింది ఎవరు అనొచ్చు. కనుక విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధించడం జరిగిందో తెలుసుకునే విధానమే మూల్యాంకనం అని ఎవరు చెప్పారు? రాల్ఫ్ టైలర్ అనేటువంటి విద్యావేత్త చెప్పడం జరిగింది. కనుక యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వీటిని తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. అలాగే మరి ఒక నిర్వచనాన్ని చూద్దాం. నిర్ణయాలు తీసుకోవటానికి అవసరమైన సమాచారాన్ని అందించేదే మూల్యాంకనము అని స్టెప్ బి అనేటువంటి విద్యావేత్త చెప్పాడు. నిర్ణయాలు తీసుకోవటానికి అవసరమైన సమాచారాన్ని అందించేదే మూల్యాంకనము అంటాం. నిర్ణయాలు తీసుకోవడం అంటే ఏమిటి? లక్ష్యాలకు సంబంధించినటువంటి అభ్యాసన అనుభవాలు ఇవ్వటం, అభ్యాసన అనుభవాల తర్వాత మూల్యాంకనం చేయటం, వీటికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి బోధనా పద్ధతులు కానీ, బోధనోపకరణాలు ఉపయోగించడంలో కానీ, బోధనా వ్యూహాలు అంటే టెక్నిక్స్ ఏవైతే మెళుకులు ఉన్నాయో వాటిని ఉపయోగించి చెప్పడం కానీ, వీటికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఆధారంగా చేసుకుని నిర్ణయాలు తీసుకున్నట్లయితే దానిని మూల్యాంకనం అని చెప్పేసి స్టెప్ బి అనేటువంటి విద్యావేత్త చెప్పడం జరిగింది. అంతేకాకుండా మరి యొక్క మూల్యాంకనం యొక్క నిర్వచనాన్ని కూడా చూసినట్లయితే యోగ్యతను మదింపు చేయటం ద్వారా చెప్పబడే తీర్పే మూల్యాంకనము అని స్క్రైవన్ అనేటువంటి విద్యావేత్త చెప్పడం జరిగింది. అంటే యోగ్యతను మదింపు చేయటం అంటే యోగ్యతను అసెస్ చేయటం అనమాట. అసెస్మెంట్ అంటే ఎలా ఉన్నది, అభివృద్ధి పరంగా ఉన్నదా, పాఠ్యాంశాలు బాగా చెప్పగలుగుతున్నాడా, లక్ష్యాలకు అనుగుణంగా చెప్పినటువంటి పాఠ్యాంశము విద్యార్థులు సేకరించగలుగుతున్నారా లేదా, జ్ఞానం పెరుగుతుందా లేదా, అవగాహన జరుగుతుందా లేదా అనేటువంటి అనేక రకాలైనటువంటి యోగ్యతలను కనుక మదింపు చేసినట్లయితే దాన్ని కూడా మూల్యాంకనం అనే అంటాం. కనుక ఇలాంటి నిర్వచనాలని తప్పనిసరిగా పోటీ పరీక్షలు రాసేటువంటి విద్యార్థులు దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే అంతేకాకుండా మూల్యాంకనం యొక్క ఉద్దేశాలు మనం ఇప్పుడు చూద్దాం. మూల్యాంకనం యొక్క ఉద్దేశాలు కనుక చూసినట్లయితే విద్యా సంబంధమైన ఉద్దేశాలలో అభ్యాసన, బోధన, విద్యా ప్రణాళిక ప్రధానమైంది. అంటే విద్యా సంబంధమైనటువంటి ఉద్దేశాలలో కనుక మనం చూస్తే ఏమేమి ఉంటాయి? ముఖ్యంగా అభ్యాసం ఉంటుంది ఒకటోది, అంటే అభ్యసించటం. అలాగే బోధించటం అనేటువంటిది రెండవది ఉంటుంది. అలాగే మూడవదిగా విద్యా ప్రణాళిక అనేటువంటివి ఈ విద్యా సంబంధమైన ఉద్దేశాల్లో ప్రాముఖ్యమైనవి. అంటే విద్యార్థి విద్యా లక్ష్యాలకు అనుగుణంగా అభ్యసించటం, ఉపాధ్యాయుడు విద్యా లక్ష్యాలను ఆధారంగా చేసుకుని ఆయా బోధనోపకరణాలు, బోధనా పద్ధతులు, అలాగే అనేక రకాలైనటువంటి బోధనా సూత్రాలు, మెళకువలు ఉపయోగించి పాఠ్యాంశాన్ని చెప్పటం జరగాలి. అంతేకాకుండా విద్యా ప్రణాళిక ఏదైతే ఉంటుందో ప్రతి తరగతికి విద్యా ప్రణాళిక అనేటువంటి దాని ద్వారా ఆ యొక్క అంశాలన్నీ కూడా కూర్చబడి ఉంటాయి. కనుక వాటిని అనేక రీతులుగా అంటే మనకి మూల్యాంకనం యొక్క ఉద్దేశాల్లో మనం వాటిని మూల్యాంకనం చేస్తామన్నమాట. విద్యా సంబంధమైనటువంటి ఉద్దేశాలని మూల్యాంకనం చేయటం అంటే అభ్యాసన మూల్యాంకనం చేస్తాం, బోధనను కూడా మూల్యాంకనం చేస్తాం. అలాగే విద్యా ప్రణాళిక ఎలా ఉన్నది, అది విద్యార్థులకు అనుకూలంగా ఉందా లేదా అనేటువంటి విషయాలను కూడా చూసి వాటిని కూడా అభ్యాసనం చేయటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కనుక ఈ మూడు అంశాల ఆధారంగా మూల్యాంకనం జరుగుతుంది. మూల్యాంకనం యొక్క ఉద్దేశాల్లో మొట్టమొదటిది అదే, విద్యా సంబంధమైనటువంటి ఉద్దేశాల్లో మూల్యాంకనం అనేటువంటి అభ్యాసన మీద జరగాలి, బోధన మీద జరగాలి, విద్యా ప్రణాళికను ఆధారంగా చేసుకుని కూడా మూల్యాంకనం జరుగుతుంది. వీటిని తప్పనిసరిగా మనం చేస్తున్నాం. అంతేకాకుండా అభ్యసించటంలో విద్యార్థుల ప్రగతి, వారి బలహీనతలు కనుక్కోవటం, వాటిని తొలగించడానికి తగిన చర్యలు తీసుకోవటం, అభ్యాసన వాతావరణాన్ని అభివృద్ధి పరచటం లాంటివి ఉంటాయి అభ్యసించటంలో.
అంటే అభ్యాసన చేయాలనుకున్నప్పుడు లేదా విద్యార్థులు ఆయా అంశాలను, సాంఘిక శాస్త్ర అంశాలను పాఠ్య పుస్తకంలో ఏవైతే ఉన్నాయో ఆ పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి ఆయా టాపిక్స్ని లేదా ఆయా బోధనా విషయాల్ని అభ్యసించాలనుకున్నప్పుడు దాని ద్వారా మూల్యాంకనం చేయాలంటే విద్యార్థుల యొక్క ప్రగతి ఎలా ఉంది, అలాగే ఏమైనా బలహీనతలు ఉన్నాయా, అంటే పాఠ్య అంశాలు నేర్చుకునేటప్పుడు విద్యార్థులకు ఏమైనా కష్టమైనటువంటి అంశాలు ఉన్నాయా లేవా కనుక్కోవాలి వాటిని కూడా. అంతేకాకుండా ఒకవేళ కఠినమైనటువంటి విషయాలు కానీ బలహీనతలు కానీ తెలియనటువంటి అంశాలు ఏమైనా ఉన్నట్లయితే ఏం చేయాలి, వాటిని తొలగించడానికి తగిన చర్యలు కూడా తీసుకోవాలి. అంతేకాకుండా అభ్యాసన వాతావరణాన్ని అభివృద్ధి పరచాలి తరగతి గదిలో. అంటే అభ్యసించే వాళ్ళకి అనువైనటువంటి వాతావరణం తరగతి గదిలో ఉన్నప్పుడు ఈ యొక్క బలహీనతలను అధిగమించి ప్రగతి పదంలో అభ్యాసనం చేసి తద్వారా అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించడానికి అవకాశం జరుగుతుంది. అంతేకాకుండా బోధన విషయంలో మనం చూస్తే బోధనా పద్ధతులు, ప్రక్రియల విశ్లేషణలు ఉంటాయి. బోధన విషయంలో బోధన ఎలా జరగాలి, వాళ్ళ తరగతి గదిలో ఎలాంటి విద్యార్థులు ఉన్నారు, అలాగే చదువులో వెనుకబడినటువంటి విద్యార్థులు ఎంతమంది ఉన్నారు, సగటు విద్యార్థులు ఎంతమంది ఉన్నారు, తెలివైనటువంటి విద్యార్థులు ఎంతమంది ఉన్నారు అనేటువంటి అనేక విషయాలను చూసి ఏం చేస్తాం మనం, వీటన్నిటిని కూడా తప్పనిసరిగా మనం విశ్లేషణ చేయాలి. అంతేకాకుండా పరిపాలన ఉద్దేశాలలో కనుక మనం చూసినట్లయితే సంఘం, తల్లిదండ్రులు, విద్యా విధానం ఉంటాయి. అంటే సమాజం ఎట్లా ఉంది, అలాగే సమాజంలో తల్లిదండ్రులు ఏ విధంగా ఉంటున్నారు పిల్లల పట్ల, అలాగే విద్యా విధానం ఏ రకంగా ఉంటుంది. విద్యా విధానం అంటే మనకి 1986లో జరిగినటువంటి విద్యా విధానంలో వచ్చినటువంటి మార్పులకు అనుగుణంగా పాఠ్యాంశాలని తయారు చేయడం జరిగింది. ఆ విద్యా విధానం ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేటువంటిది కూడా మూల్యాంకనం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతన్నా ఉంది. అంతేకాకుండా తల్లిదండ్రులకు విద్యార్థుల ప్రగతి గురించి నివేదిక పంపాలి, అలాగే ఉత్తీర్ణతను నిర్ణయించాలి. ప్రతి సంవత్సరం కూడా ఏ తరగతిలో అయితే విద్యార్థులు చదువుతున్నారో పాఠశాలలో ఆయా తరగతులకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ పెట్టిన తర్వాత ఏం చేయాలి, ఆ యొక్క ప్రగతి పత్రాన్ని, ప్రోగ్రెస్ రిపోర్ట్ని ఎవరికి పంపించాలి, తల్లిదండ్రులకి పంపించాలి. అలాగే ఉత్తీర్ణతను నిర్ణయించాలి, పాస్ అయినాడా లేదా, పాస్ అయితే ఫస్ట్ క్లాసా, సెకండ్ క్లాసా, థర్డ్ క్లాసా, ఇలాంటివి కూడా నిర్ణయించి, గ్రేడ్లు ఉంటే గ్రేడుల్ని నిర్ణయించి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి వాటిని పంపటం అనేటువంటిది జరగాలి. కనుక మూల్యాంకన ఉద్దేశాల్లో దీనికి కూడా ఒక రకమైనటువంటి ఉద్దేశంగా మనం చెప్తాం. అలాగే ఈ చిత్రం చూడండి మీరు, మనకి మూల్యాంకనంలో ప్రధానంగా లేదా అభ్యాసన ప్రక్రియలో భాగంగా ఏమేమి ఉంటాయి, మనకి 3 రకాలైనటువంటి అంశాలు మూల్యాంకనంలో ఉంటాయి. ఆ 3 రకాలైనటువంటి అంశాల్లో మొట్టమొదటిది ఆబ్జెక్టివ్స్. ఆబ్జెక్టివ్ అంటే ఏమిటి, సాంఘిక శాస్త్రం యొక్క బోధన లక్ష్యాలకు ఆధారంగా పాఠ్య బోధన తరగతి గదిలో జరగాలి. కనుక దాని ప్రకారం జరుగుతున్నదా లేదా అనేటువంటిది తెలుసుకోవటానికి ఈ యొక్క లక్ష్యాలు అనేటువంటివి బాగా దోహదపడతాయి. అంతేకాకుండా లక్ష్యాలకు అనుగుణంగా తరగతి గదిలో విద్యార్థులకు ఉపాధ్యాయుడు బోధన అభ్యాసన అనుభవాలను ఇవ్వాలి. అలాగే తరగతి గదిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఉన్నటువంటి విద్యా అనుభవాలను కూడా లేదా అభ్యాసన అనుభవాలను కూడా ఒకరితో ఒకరు పంచుకోవాలి. పంచుకుని ఏ అంశమైతే తరగతి గదిలో ఉపాధ్యాయుడు బోధిస్తున్నాడో ఆ అంశానికి, ఆ టాపిక్కి లేదా ఆ పాఠానికి లేదా ఆ విషయానికి సంబంధించినటువంటి లక్ష్యాల ఆధారంగా విద్యా అభ్యాసనాలను లేదా అభ్యాసన అనుభవాలను తరగతి గదిలో విద్యార్థులు పొందాలి. కనుక ఆ తరగతి గదిలో ఉన్నటువంటి అభ్యాస అనుభవాలు చేసేటప్పుడు విద్యార్థులు ఉపాధ్యాయుడితో ఏం చేస్తారు, ఉపాధ్యాయుడు అడిగేటువంటి ప్రశ్నలకు స్పందిస్తాడు. ఉపాధ్యాయుడు కూడా అనేక ప్రశ్నల్ని విద్యార్థులను అడుగుతాడు. ఈ పాఠ్యాంశం మీకు ఎంతవరకు అర్థమైంది, ఈ పాఠ్యాంశం మీకు వచ్చిందా రాలేదా, వస్తే ఎంత మేరకు వచ్చింది
అనేటువంటి అనేకమైనటువంటి విషయాల్ని ఉపాధ్యాయుడు విద్యార్థుల్ని అడుగుతాడు. అలా అడిగినప్పుడు ఏం చేయాలి? అభ్యాస అనుభవాలు చేసినటువంటి విద్యార్థులు లేదా ఏదైతే విద్యా అనుభవాల్ని అభ్యాస అనుభవాల్ని తరగతి గదిలోని విద్యార్థులకు ఉపాధ్యాయుడు అందించాడో వాటిని ఆధారంగా చేసుకుని పాఠ్యాంశాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది రెండవ ప్రధాన అంశం. మూల్యాంకనం చేసేటప్పుడు ప్రధానంగా దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి 3 ప్రధానమైనటువంటి విద్యా విధానాలు. వీటిని అంటే విద్యా విధానంలో 3 ప్రధానమైనటువంటి అంశాలుగా కూడా వీటిని మనం చెప్తాం. కనుక పోటీ పరీక్షలు రాసేటువంటి అభ్యర్థులారా, మీరు ఈ చిత్రాన్ని చూసినప్పుడు లక్ష్యాలు ఉన్నాయి, అలాగే ఆబ్జెక్టివ్స్ అంటున్నాం, వాటిని లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అంటున్నాం, అభ్యాసన అనుభవాలు అంటున్నాం. అభ్యాసన అనుభవాలు ఏమేమి ఉంటాయి అని ఎగ్జామ్లో అడగవచ్చు. అభ్యాసన అనుభవాల్లో లక్ష్యాల ఆధారంగా జరిగేటువంటి బోధన ఉంటుంది, బోధన పద్ధతులు ఉంటాయి, అలాగే బోధన సూత్రాలు ఉంటాయి, బోధన మెలకువలతో ఉపాధ్యాయుడు బోధించాలి, బోధనోపకరణాలను ఉపయోగించాలి. అలాగే ఉపాధ్యాయుడు తనకున్నటువంటి అనుభవాలని విద్యార్థులతో షేర్ చేసుకోవటం, విద్యార్థులు కూడా విద్యాపరమైనటువంటి అనుభవాలని ఆ పాఠ్యాంశానికి సంబంధించి ఒక విద్యార్థి మరొక విద్యార్థులతో అలాగే ఉపాధ్యాయుడితో ఇలా షేర్ చేసుకుని దానికి విద్యను నేర్చుకోవాలి. ఆ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి విద్యను నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది విద్యా అనుభవాలు అంటాం, అభ్యాసన అనుభవాలని కూడా అంటాం. మూడవదిగా అంటే విద్యాభ్యాసన జరిగిన తర్వాత తరగతి గదిలో ఉపాధ్యాయుడు పాఠ్యాంశాలను బోధించిన తర్వాత ఏం చేస్తాం? మూల్యాంకనం చేయాలి. మూల్యాంకనంలో కూడా నిర్మాణాత్మక మూల్యాంకనము, సంకలన మూల్యాంకనం అనేటువంటివి ఉపాధ్యాయుడు చేస్తాడు. అంటే ఏమిటి? ఉపాధ్యాయుడు తాను తరగతి గదిలో విద్యార్థులకు ఏ పాఠాన్ని అయితే చెప్పాడో ఆ చెప్పబడినటువంటి పాఠాంశము లేదా పాఠము విద్యార్థులకు ఏ మేరకు అర్థమైందో తెలుసుకోవటానికి అడిగేటువంటి ప్రశ్నలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మనం మూల్యాంకనంగా మనం చెప్తాం. అందుచేత ఇలాంటి మూల్యాంకనం తప్పనిసరిగా ఉపాధ్యాయుడు లక్ష్యాలకు అనుగుణంగా అలాగే తరగతి గదిలోకి ఇచ్చినటువంటి విద్యా అనుభవాల ఆధారంగా చేయవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. అందుచేత పోటీ పరీక్షలు రాసేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉండారో, అభ్యర్థులు ఎవరైతే ఉండారో వాళ్ళు ఈ చిత్రాన్ని అర్థం చేసుకోవాలి. మొట్టమొదటిగా లక్ష్యాలు నిర్ణయించాలి. లక్ష్యాల తర్వాత ఆ లక్ష్యాలకు అనుగుణంగా తరగతి గదిలో అభ్యాసన అనుభవాలని ఇవ్వాలి. అభ్యాసన అనుభవాలు ఇచ్చిన తర్వాత చివరిగా మూల్యాంకనం చేయాలి. కనుక లక్ష్యాలు, మూల్యాంకనము, అభ్యాసన అనుభవాలు ఇలా ఉండదు. దీనిలో ఇది ఒక చైన్ లాగా ఉంటుంది. కనుక లక్ష్యాలు, అభ్యాసన అనుభవాలు, చివరిగా మూల్యాంకనం చేయటం అనేటువంటి అంశాలని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇలాంటివి కూడా ఎగ్జామ్స్లో అడగటానికి చాలా అవకాశం ఉంది. కనుక ఇలాంటి పటాన్ని మీకు చిత్రంలో చూపబడినటువంటి పటాన్ని అలాగే వాటికి సంబంధించినటువంటి ఈ 3 అంశాలని దృష్టిలో పెట్టుకోవాలి అని చెప్తున్నాం. అలాగే మరి ఒక అంశం చూసినట్లయితే పరీక్ష, మాపనం, మూల్యాంకనము, ఈ 3 అంశాల గురించి చూద్దాం. పరీక్ష అంటే దీనిని ఎగ్జామినేషన్ లేదా నికష అని కూడా అంటాం, దీన్ని టెస్ట్ అని కూడా అంటాం. అలాగే మాపనం, మెజర్మెంట్, ఆంగ్లంలో మెజర్మెంట్ అంటాం. అలాగే మూల్యాంకనము, ఇవాల్యుయేషన్ అంటాం. అంటే ఇవాల్యుయేషన్ అనేటువంటిది ఒక విస్తృతమైనటువంటిది, మూల్యాంకనం యొక్క పరిధి విశాలమైనది. మూల్యాంకనంలో భాగంగా పరీక్ష మరియు మాపనం ఉంటాయి. కనుక పరీక్ష అంటే ఏమిటి లేదా నికష అంటే ఏంటి? ఏదైనా ఒక అంశం మీద విద్యార్థులకు ఎగ్జామినేషన్ పెట్టడం, పరీక్ష నిర్వహించటం, లేదా ఏదైనా ఒక అంశానికి సంబంధించినటువంటి విషయాల మీద విద్యార్థుల యొక్క అవగాహన శక్తిని తెలుసుకోవటానికి నిర్వహింపబడేటువంటి నికష ఏదైతే ఉంటుందో దానిని పరీక్ష అంటాం. కనుక లక్ష్యాలు ఆధారితం దీనికి కూడా. అలాగే
బోధనాభ్యాసన అనుభవాలు ఆధారితం, చివరగా మూల్యాంకనం చేయబడటం అనేటువంటివి కూడా దీనిలో భాగంగా ఉంటాయి. అలాగే మాపనం అంటే మాపనం అనగా మనం మెజర్మెంట్ అంటాం. అంటే ఏంటి? కొలతల్లో చెప్పటం అన్నమాట, కొలమానంలో చెప్పటం. విద్యార్థికి ఎగ్జాంపుల్ చెప్తున్నా, విద్యార్థికి ఒక ఎగ్జామ్ పెట్టినప్పుడు ఆ ఎగ్జామ్లో ఎంతవరకు మార్కులు తెచ్చుకున్నాడు, ఎంతవరకు తన జ్ఞానం ఉన్నది అని ఏ రకంగా చెప్తాం అని అంటే మార్కులను బట్టి చెప్తాం. అంటే 100 మార్కులకు 60 మార్కులు వచ్చినాయా, 80 మార్కులు వచ్చినాయా, 90 మార్కులు వచ్చినాయా, లేదంటే 35 మార్కులు వచ్చినాయా, ఫెయిల్ అయ్యాడా, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా మాపనం చేయటానికి ఈ యొక్క విద్యా మాపనం అనేటువంటిది ఉపయోగపడుతుంది. పరీక్ష లేకుండా మాపనం చేయటం కుదరదు. పరీక్ష పెట్టిన తర్వాత ఆ పరీక్షలో విద్యార్థికి వచ్చినటువంటి మార్కులు ఎన్ని వచ్చాయో ఆ వచ్చినటువంటి మార్కులను తెలిపేటువంటి దానిని ఏమంటామంటే మాపనము అని అంటాం, మెజర్మెంట్ అంటాం. అంటే ఇక్కడ బోధనా లక్ష్యాలు, బోధనా అభ్యాసన అనుభవాలు, అలాగే ఇంకా ఇతర రకాలైనటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా కొలవబడుతున్నాయి. కనుక ఒక సంఖ్యామానంలో తెలియజేసేటువంటి విలువ ఏదైతే ఉంటుందో దానిని మాపనం అంటాం. కనుక అభ్యర్థులు పరీక్ష అనగానేమి, అలాగే మాపనం అనగానేమి, ఇలాంటి ప్రశ్నలు అడుగుతాడు. ప్రశ్నలు అడిగినప్పుడు వీటిని గుర్తుపెట్టుకుని రాయగలగాలి. అంతేకాకుండా మూల్యాంకనము అనేటువంటి దానిలో మనకు అభ్యాసన యొక్క అంటే పాఠ్యాంశం యొక్క లక్ష్యాలు ఉంటాయి, తర్వాత దాంతోపాటుగా అభ్యాసన అనుభవాలు ఉంటాయి, బోధనా పద్ధతులు ఉంటాయి, తర్వాత బోధనోపకరణాల వినియోగం ఉంటుంది. అంతేకాకుండా వివిధ రకాలైనటువంటి మెలకువలు, వ్యూహాలు అన్నీ కూడా పొందుపరచడం జరుగుతుంది. కనుక ఇది విస్తృతమైనటువంటి పద్ధతి, మూల్యాంకనం అనేటువంటిది విస్తృతమైనది. కనుక ఇలాంటి అంశాలన్నింటినీ కూడా మనం ఏం చేస్తామంటే ఆయా ఎగ్జామ్స్ ద్వారా మనం మూల్యాంకనం చేయటం ద్వారా, దానికి మాపనం ఇవ్వటం ద్వారా, లేదా గ్రేడింగ్లు ఇవ్వటం ద్వారా, మార్కులు చెప్పడం ద్వారా వీటన్నిటిని కూడా మనం తెలుసుకుంటాం. కనుక వీటి మీద కూడా మీకు పట్టు ఉండాలి. పరీక్ష అనగానేమి, మాపనం అంటే ఏమిటి, మూల్యాంకనం అంటే ఏమిటి అనేటువంటి అనేక విషయాలు మీకు తెలిసి ఉండాలి. కనుక వీటిని ఎగ్జామ్లో అడగటానికి ఆస్కారం ఉన్నది. అంతేకాకుండా మూల్యాంకన విధానం, సాధారణ లక్ష్యాలను గుర్తించి నిర్వచించటం. మూల్యాంకన విధానంలో ఏంటి? ఫస్ట్గా మనం చూస్తే లక్ష్యాలు ఏమేమి ఉన్నాయి, సాంఘిక శాస్త్రం యొక్క లక్ష్యాలు ఏమేమి ఉన్నాయి వాటిని గుర్తించాలి. గుర్తించడమే కాకుండా వాటిని స్పష్టంగా నిర్వచించాలి, కంప్లీట్గా నిర్వచించాలి. నిర్వచించినప్పుడే మూల్యాంకనం ఈజీగా అవుతుంది. అలాగే స్పష్టీకరణలను గుర్తించి నిర్వచించటం. ప్రతి బోధనా లక్ష్యానికి సంబంధించినటువంటి స్పష్టీకరణలు కూడా ఉంటాయి. ఆ స్పష్టీకరణలు ఏం చేయాలి? నిర్వచించాలి, గుర్తించాలి, అలాగే నిర్వచించాలి. ఆ తర్వాత బోధనాంశాలను ఎన్నుకుంటా. అంటే లక్ష్యాలు స్పష్టీకరణకు అనుగుణంగా బోధనాంశాలను కూడా ఎన్నుకోవాలి. అంటే బోధనాంశాల్లో అంటే పాఠం తీసుకుని ఏదైనా పాఠ్యపుస్తకం తీసుకుని ఆ పాఠ్యపుస్తకానికి సంబంధించినటువంటి ఆయా బోధనా టాపిక్స్ కానీ బోధనాంశాలు ఏముంటాయో చూసుకుని ఆయా అంశాలని ఆధారంగా మనం ఏం చేస్తామంటే మూల్యాంకన విధానంలో వాటిని పాలు పంచుకునేటట్లుగా చేయటం. కనుక బోధనాంశాలని ఎంచుకోవటం, మూల్యాంకనానికి లేదా మూల్యాంకన విధానానికి బోధనాంశాలను ఎంచుకోవటం అనేటువంటిది కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే అభ్యాసన కృత్యాలను ఎన్నుకోవటం. అంటే ఒక పాఠాన్ని చెప్పినప్పుడు దానికి సంబంధించినటువంటి కృత్యాలు ఏం చేయవచ్చు. ఉదాహరణకు మనం అగ్నిపర్వతాల గురించి చెప్పేటప్పుడు అగ్నిపర్వతాలు ఎలా బ్రద్దలవుతాయి, అలాగే అగ్నిపర్వతాలు బ్రద్దలైనప్పుడు లావా ఏ రీతిగా వస్తుంది అనేటువంటిది తెలుసుకోవటం కోసం ఒక కృత్యాన్ని నిర్వహించవచ్చు. అంటే మనకి ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో కొంత ఇసుక తీసుకుని
అలాగే ఆ ఇసుకలో ఒక థమ్సప్ బాటిల్, ఖాళీ బాటిల్ పెట్టివేసి, లేదంటే దానిలో థమ్సప్కు సంబంధించినటువంటి ఏదైతే ఉంటుందో ఆ యొక్క లిక్విడ్ ఉంటుందో దాన్ని అలాగే ఉంచేసేసి దానిలో కొంత రెడ్ కలర్ ఉండేటువంటి రంగు పూసేసి ఒక్కసారిగా దాన్ని ఇలా అని మళ్ళీ పెట్టేసినట్లయితే మనకి అది దానిలో ఉన్నటువంటి లిక్విడ్ ఉంది కనుక, థమ్సప్ కానీ లేదంటే ఇంకా ఇతర రకాలైనటువంటి లిక్విడ్స్ ఉంటాయి కనుక అది పొంగుతూ బయటకు వస్తుంది. అంటే లావాలాగా, అంటే ఎర్రటి రంగు ఆ నీళ్ళల్లో కలిపి మనం ఇలా పైకి కిందికి కొట్టేసి దానిలో పెట్టేస్తున్నాం కదా, మధ్యలో ఇసుక గుట్ట లాంటి దానిలో అది ఇట్లా పైకి వచ్చేస్తుంది తన్నుకుంటా. దాన్ని అలాంటి కృత్యాన్ని నిర్వహించవచ్చు. అంతేకాకుండా మూల్యాంకనం చేయాలి వాటిని. మూల్యాంకనం అంటే వాటి మీద కొన్ని ప్రశ్నలు అడగటం, అంటే వాళ్ళకి ఎంత మేరకు అర్థమైంది ఆయా అంశాలు తెలుసుకోవటం. అంతేకాకుండా ఫలితాలను అనుసరించి ఆచరించవలసినటువంటి కార్యక్రమాన్ని నిర్ణయించుకోవటం. అంటే మూల్యాంకనం చేసిన తర్వాత ఫలితాలు వస్తుంది, అంటే బాగా అర్థమైందా లెసన్ కాలేదా, ఒకవేళ అర్థం కాకపోయినట్లయితే తదుపరి ఆచరించవలసినటువంటి కార్యక్రమం ఏమిటి, ఫాలోఅప్ కార్యక్రమం ఏంటి అనేటువంటివి తప్పనిసరిగా తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. వీటిని మూల్యాంకన విధానంలో భాగంగా మనం చెప్తాం. అంటే మూల్యాంకన విధానం ఎలా చేస్తారు, లేదా ఏ అంశాల ఆధారంగా మూల్యాంకనం జరుగుతుంది అని తెలుసుకోవటానికి ఇలాంటివన్నీ కూడా దోహదపడతాయి. తర్వాత మూల్యాంకనం ప్రయోజనాలు. మూల్యాంకన ప్రయోజనాల్లో మొట్టమొదటిగా చూసినట్లయితే బోధనా కార్యక్రమాన్ని మెరుగుపరచుట. అంటే విద్యార్థులకు తాను చెప్పినటువంటి పాఠం ఎలా ఉన్నది అని ఉపాధ్యాయుడు తను అడిగేటువంటి ప్రశ్నల ద్వారా తెలుసుకుంటాడు. అలా తెలుసుకున్నప్పుడు ఆ యొక్క బోధన కనుక సక్రమంగా లేనట్లయితే విద్యార్థులు కూడా వాటిని సక్రమంగా చెప్పలేరు. అంచేత బోధనా కార్యక్రమం అంటే బోధనలో ఏవైతే బలహీనతలు ఉన్నాయో, లోపాలు ఉన్నాయో, ఆ బోధనా కార్యక్రమంలో ఉండేటువంటి బలహీనతలను తీసివేసుకొని బోధనను మెరుగుపరుచుకునవచ్చును. అది ఒక ప్రయోజనంగా చెప్తాం. అలాగే రెండవదిగా లక్ష్యాలను విశదీకరించుట. ఏవైతే సాంఘిక శాస్త్రం యొక్క లక్ష్యాలు ఉన్నాయో, జ్ఞానము, అవగాహన, వినియోగము, నైపుణ్యాలు, ఆసక్తులు లేదా అభిరుచులు, వైఖరులు, ప్రశంస, అభినందన, ఇవన్నీ కూడా లక్ష్యాలే. ఈ లక్ష్యాలని ఆధారంగా చేసుకుని ఎలాగూ పాఠం బోధిస్తున్నాడు, వాటి వలన ప్రయోజనం ఎలా కలుగుతుంది అనేటువంటి అనేక విషయాలని మూల్యాంకనం ద్వారా తెలుసుకుంటాం. అలాగే ఉత్తమ అభ్యాసం అంటే సాంఘిక శాస్త్ర విద్యార్థులు ఏ రకంగా చదవగలుగుతున్నారు, ఏ రకమైనటువంటి విధానాన్ని పాటిస్తున్నారు, అలాగే ఉత్తమ అభ్యాసనం జరుగుతుందా లేదా వాళ్ళకి అనేటువంటి అనేక విషయాల్ని తెలుసుకోవటం జరుగుతుంది. అలాగే మార్గదర్శకత్వ సలహాలు కూడా ఇవ్వటం జరుగుతుంది. అంటే గైడెన్స్ టు ఆల్ ద స్టూడెంట్స్ అన్నమాట. అంటే ద టీచర్ ప్రొవైడ్స్ గైడెన్స్ ఫర్ స్టూడెంట్స్. అలాంటిది కూడా జరగటానికి ఆస్కారం ఉంది. అంటే మార్గదర్శకత్వ సలహాలు లేకపోయినట్లయితే ఆ యొక్క మూల్యాంకనం అనేటువంటిది అభివృద్ధి చేసుకోవటానికి వీలు కాదు. కనుక అంచేత మూల్యాంకనాన్ని అభివృద్ధి చేసేటప్పుడు ఏం చేస్తాం, మార్గదర్శక సలహాలను కూడా పాటించటం వలన ప్రయోజనాలు పొందుతాం. పాఠ్య ప్రణాళిక మార్పులు. పాఠ్య ప్రణాళిక అంటే ఏంటి, కరికులంలో ఆయా రకాలైనటువంటి మార్పులను కూడా సూచించాలి. అంచేత ఇలాంటి ప్రయోజనాలు సాంఘిక శాస్త్రం యొక్క బోధన ద్వారా జరుగుతుంది. అంచేత మూల్యాంకనం చేయటం ద్వారా ఇలాంటి ప్రయోజనాలు మనం పొందవచ్చు. అలాగే మూల్యాంకన రకాలు. మూల్యాంకనంలో ఏమేమి రకాలు ఉన్నాయి? స్థానీకరణ మూల్యాంకనము, ప్లేస్మెంట్ ఇవాల్యుయేషన్ అంటాం దీన్ని. అలాగే రూపణ మూల్యాంకనము, ఫార్మేటివ్ ఇవాల్యుయేషన్ అంటాం. అలాగే లోప నిర్ధారణ మూల్యాంకనం అంటే ఏంటి, డయాగ్నటిస్టిక్ ఇవాల్యుయేషన్ అంటాం.
అలాగే సంకలన మూల్యాంకనము అని అంటే ఏమిటి? సమ్మేటివ్ ఇవాల్యుయేషన్ అని అంటాం. ఈ 4 రకాలైనటువంటి మూల్యాంకనాల్లో మనం ఎక్కువగా రూపణ మూల్యాంకనము లేదా తర్వాత సంకలన మూల్యాంకనం అనేటువంటివి చాలా ప్రాముఖ్యమైనటువంటివి. కనుక మూల్యాంకన రకాల గురించి తెలుసుకునేటప్పుడు అభ్యర్థులు ఎవరైనా కూడా ముందుగా స్థానీకరణ మూల్యాంకనాన్ని గురించి తెలుసుకుందాం. స్థానీకరణ మూల్యాంకనాన్ని ఎప్పుడు చేస్తారు? ఉపాధ్యాయుడు తను పాఠాన్ని బోధించకముందు చేసేటువంటి మూల్యాంకనం ఏదైతే ఉంటుందో దానిని స్థానీకరణ మూల్యాంకనము అంటాం. అంటే ఉపాధ్యాయుడు పాఠాలు చెప్పకముందు ఆ తయారు చేయబడినటువంటి పాఠ్య ప్రణాళిక ఏ విధంగా ఉంది, ఎలా ఉంది, తరగతి గదిలోని విద్యార్థులకు తగిన విధంగా ఉన్నదా లేదా, ఒకవేళ తగిన విధంగా ఉండకపోతే ఏమేం మార్పులు తీసుకురావాలి అనేటువంటి అనేక రకాలైనటువంటి విషయాలను ఈ స్థానీకరణ మూల్యాంకనం ద్వారా మనం తెలుసుకొనవచ్చును. అలాగే రూపణ మూల్యాంకనము అంటాం. దీన్నే ఫార్మేటివ్ ఇవాల్యుయేషన్ అని అంటాం. ఫార్మేటివ్ ఇవాల్యుయేషన్ అంటే అభ్యాసన కొనసాగుతున్నప్పుడు, అంటే తరగతి గదిలో ఉపాధ్యాయుడు పాఠాలని చెప్తున్నప్పుడు ఆ చెప్పబడేటువంటి బోధనాంశం ప్రతి ఒక్కటి కూడా విద్యార్థికి ఏ మేరకు అర్థమైందో తెలుసుకోవటానికి ప్రయత్నం చేసేటువంటిది రూపణ మూల్యాంకనము అని అంటాం. అంటే విద్యార్థి తాను చదివినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి వాటిని ఎంత మేరకు అర్థం చేసుకోగలిగినాడు తెలియజేసేటువంటిది ఏదైతే ఉంటుందో దానిని రూపణ మూల్యాంకనం అని అంటాం. అంతేకాకుండా లోప నిర్ధారణ మూల్యాంకనం అంటే ఏంటి? పాఠ్య ప్రణాళికను తయారు చేసుకున్న తర్వాత విద్యాబోధనకు ముందు ఏమైనా లోపాలు ఉన్నాయా లేవా, దీనిలో లోపాలు ఉన్నట్లయితే ఎలా సరి చేసుకోవాలి అని అనేక విషయాల్ని మనం దీని ద్వారా చెప్పడం జరుగుతుంది. కనుక ఇలా చెప్తున్నామా లేదా అవి చూసుకోవాలి. అంటే లోపాలు ఉన్నట్లయితే ప్రధానోపాధ్యాయుడు కూడా సలహాలు ఇస్తాడు. అంటే విద్యా ప్రణాళికను ద్వారా లేదంటే విద్యా బోధన ద్వారా ఏ అంశాలైతే తరగతి గదిలో బోధించావో వాటికి రూపణ మూల్యాంకనము మరియు సంకలన మూల్యాంకనం చేస్తాం. అంటే బోధన జరిగేటప్పుడు చేసేటువంటి మూల్యాంకనము రూపణ మూల్యాంకనం అయితే, అంత బోధన అయిపోయిన తర్వాత పునర్విమర్శ కానీ హోమ్ అసైన్మెంట్ ఇలాంటివి ఇవ్వటం సంకలన మూల్యాంకనం. లేదా ఎండ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా సంకలన మూల్యాంకనం అని అంటాం. కనుక లోప నిర్ధారణ చేసిన తర్వాత ఎక్కడ లోపం ఉన్నది అని చూసి దానికి సంబంధించినటువంటి అంశాలన్నింటిని కూడా రెక్టిఫై చేసుకుని మూల్యాంకనం చేయటం లోప నిర్ధారణ. అంటే దీనిలో ఈ సమస్యలో అంటే ఇది చెప్పేటప్పుడు ఇలా చెప్పడం కంటే ఇలా చెప్తే బాగుంటుంది, లేదా దీనిలో లోపం ఉంది, ఈ పీరియడ్ ప్లాన్లో మీరు రాసుకున్నటువంటి పీరియడ్ ప్లాన్ ఏదైతే ఉంటుందో దానిలో లోపాలు ఉన్నాయి. కనుక వాటిని తప్పనిసరిగా ఏం చేయాలి? వాటి లోపాలను కనుగొని వాటిని నివారించినట్లయితే ఆ యొక్క బోధన అనేటువంటిది పరిపక్వమవుతుంది. అంతేకాకుండా సంకలన మూల్యాంకనం అంటే మొత్తం అంతా కూడా, అంటే ఏవైతే మనకి ఎగ్జామ్స్ ఉన్నాయో మధ్యలో జరిగేటువంటి ఎగ్జామ్స్ అవన్నీ అయిపోయిన తర్వాత పాఠ్యాంశాలన్నిటి మీద చేసేటువంటి మూల్యాంకనం ఏదైతే ఉంటుందో దాన్ని సంకలన మూల్యాంకనము అంటాం. అంటే ఏ అంశాలు ఉంటాయి దీనిలో? సంకలన మూల్యాంకనంలో పాఠ్య ప్రణాళిక ఉంటుంది, అంటే పీరియడ్ ప్రణాళిక ఉంటుంది, పాఠ్య ప్రణాళికకు సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి, బోధనా వ్యూహాలు ఉంటాయి, అలాగే బోధనకు సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి అనేక అంశాలు కూడా దీనిలో ఉంటాయి. అందుకని వీటన్నిటిని ఏం చేయాలంటే సంకలనం చేయాలి. అందుకని రూపక మూల్యాంకనంకేమో మనం ఇంతకుముందు యూనిట్ టెస్ట్ 1, యూనిట్ టెస్ట్ 2, యూనిట్ టెస్ట్ 3, 4 ఇలా చెప్పుకున్నాం. అలాగే సంకలన మూల్యాంకనంలో టెర్మినల్ ఎగ్జామినేషన్స్ అంటే క్వార్టర్లీ ఎగ్జామినేషన్, హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్, అలాగే యాన్యువల్ ఎగ్జామినేషన్ అన్నిటిని కూడా సంకలన మూల్యాంకనానికి ఉదాహరణగా మనం చెప్పవచ్చు. అంచేత ఆస్పిరెంట్స్ అందరూ కూడా మూల్యాంకనంలో రకాలన్నప్పుడు స్థానీకరణ మూల్యాంకనము, దాని తర్వాత రూపణ మూల్యాంకనము,
లోప నిర్ధారణ మూల్యాంకనము, సంకలన మూల్యాంకనం అనేటువంటి అనేక విషయాలను తప్పనిసరిగా అధ్యయనం చేయాలి. కనుక దీని మీద గ్రిప్ లేకుండా మనమేం చేయలేము. అలాగే మనకు చూసినట్లయితే ఇప్పుడున్నటువంటి సిస్టంలో సిసి మోడల్లో ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటున్నాం, నిర్మాణాత్మక ఉపగమం అంటున్నాం, దాన్ని చేస్తున్నాం. రూపణ మూల్యాంకనం బదులు నిర్మాణాత్మక ఉపగమం అంటున్నాం. అలాగే సంకలన మూల్యాంకనానికి బదులు సమ్మేటివ్ అసెస్మెంట్ అంటున్నాం. ఇలాగ చేసి మూల్యాంకనాన్ని మనం చేసి అర్థవంతంగా విద్యార్థులకు ఉపయోగపడేటట్టు మనం చూడవలసినటువంటి బాధ్యత ఎంతైనా ఉపాధ్యాయుల మీద ఉన్నది. బాబు కొంచెం పాపయ్య. ఇవి తర్వాత అంశంగా మనం చూసినట్లయితే నిరంతర సమగ్ర ప్రక్రియగా మూల్యాంకనము. నిరంతర సమగ్ర ప్రక్రియగా మూల్యాంకనంలో సమగ్ర మూల్యాంకనము అనేటువంటిది సాధనాల పరంగా మూల్యాంకనం చేయటం, ఫలితాల పరంగా మూల్యాంకనం చేయటం, లక్ష్యాల పరంగా మూల్యాంకనం చేయటం, వీటిని నిరంతర సమగ్ర ప్రక్రియలో భాగంగా మూల్యాంకనం చేయటం అని అంటాం. సాధనాల పరంగా అంటే ఏంటి? అనేక రకాలైనటువంటి సాధనాలు ఉన్నాయి. మూల్యాంకన సాధనాలు అనంటే మౌఖిక పరీక్ష, రాత పరీక్ష, అలాగే ఇంకా అనేక రకాలైన రాత పరీక్షలో మళ్ళా మనకి ఎస్ఏ టైపు పరీక్ష అంటే వ్యాసరూప ప్రశ్నల ద్వారా పరీక్ష నిర్వహించటం, లక్ష్యాత్మక ప్రశ్నల ద్వారా పరీక్ష నిర్వహించటం, అలాగే లఘు సమాధాన ప్రశ్నల ద్వారా ప్రశ్నలు నిర్వహించటం, అలాగే ఇలాంటివి అనేక రకాలైనటువంటి సాధనాలు మనకుంటున్నాయి. అంచేత వాటన్నిటిని ఆధారంగా అంటే సాధనాల పరంగా మూల్యాంకనం చేయటం వలన నిరంతర సమగ్ర మూల్యాంకనం సాధ్యపడుతుంది. అంతేకాదు ఫలితాల పరంగా మూల్యాంకనం అంటే మనకి ఫలితాలు ఎలా వస్తున్నాయి అంటే విద్యార్థి తాను నేర్చుకున్నటువంటి అంశాలను ఆయా ఎగ్జామ్స్లో రాసిన తర్వాత వచ్చేటువంటి ఫలితాలు లేదటువంటి గ్రేడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకుని కూడా మనం మూల్యాంకనాన్ని కొనసాగించవచ్చు. అంటే నిరంతర సమగ్ర ప్రక్రియగా మూల్యాంకనం అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు మనకి ఫార్మేటివ్ 1, ఫార్మేటివ్ 2, ఫార్మేటివ్ 3, ఫార్మేటివ్ 4 అంటున్నాం ఇప్పుడు. అలాగే పాతప్పుడు యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4 అంటున్నాం. ఇవి కాకుండా క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్ ఎగ్జామినేషన్ అంటున్నాం. ఇప్పుడు సమ్మేటివ్ 1, 2, 3 అంటున్నాం. ఇలా ఏది తీసుకున్నప్పటికీ కూడా మనం ఆ ఫలితాలను బట్టి అంటే ఫస్ట్ టెస్ట్లో వచ్చేటువంటి ఫలితాన్ని బట్టి మిగతా ఎగ్జామ్స్లో ఏవైతే వస్తాయో ఆ మిగతా యూనిట్ టెస్టుల్లో కానీ లేదంటే క్వార్టర్లీలో జరిగిన తర్వాత హాఫ్ ఇయర్లీలో కానీ ఇలాంటి వాటిలో ఫలితాల పరంగా సరైనటువంటి మూల్యాంకనం జరిగేటట్టు చూడవలసినటువంటి ఆవశ్యకత కూడా ఉన్నది. అంతేకాకుండా లక్ష్యాల పరంగా మూల్యాంకనం. లక్ష్యాల పరంగా మూల్యాంకనం అంటే ఏం చెప్తాం మనం అంటే మనకి ఏమేమి లక్ష్యాలు ఉన్నాయి? సాంఘిక శాస్త్రం యొక్క లక్ష్యాల్లో మనకి జ్ఞానము, అవగాహన, వినియోగము, నైపుణ్యాలు, అంతేకాదు దాంతోపాటు ఆసక్తులు, తర్వాత వైఖరులు, ప్రశంస, అభినందన, ఇవన్నీ కూడా లక్ష్యాల్లో భాగంగానే ఉంటున్నాయి. కనుక ఇలాంటి లక్ష్యాల ఆధారంగా కూడా మూల్యాంకనం చేయాలి. అంచేత మనం భార ప్రాముఖ్యత పట్టికలను తీసుకుంటున్నాం. భార ప్రాముఖ్యత పట్టికల ఆధారంగా మనం ఎగ్జామినేషన్ పెడుతున్నాం అని అంటే ఏంటి? లక్ష్యాల పరంగా మూల్యాంకనం చేస్తున్నాము అని అర్థం, దాని అర్థం. కనుక ఈ యొక్క 3 సాధనాలు అనేటువంటివి, ఈ 3 అంశాలు అనేటువంటివి నిరంతర సమగ్ర మూల్యాంకనం చేయటానికి ఎంతగానో దోహదపడతాయి. అంతేకాకుండా నిరంతర సమగ్ర ప్రక్రియగా మూల్యాంకనంలో నిరంతర మూల్యాంకనం గురించి ఇప్పుడు నేర్చుకుంటాం. నిరంతర మూల్యాంకనం అంటే ఒక్కచోట ప్రారంభించబడినటువంటి మూల్యాంకనము ఆద్యంతము చివరి వరకు జరిగేటట్టు ఉండేటువంటి మూల్యాంకనం ఏదైతే ఉంటుందో దానిని నిరంతర మూల్యాంకనము అని అంటారు. అంటే ఏమిటి అది నిరంతర మూల్యాంకనం అంటే? బోధన అభ్యాసన సమయంలో మూల్యాంకనం చేయటం. అంటే బోధన అభ్యాసన అంటే తరగతి గదిలో
ఉపాధ్యాయుడు పాఠం చెప్పేటప్పుడు విద్యార్థులు వాటిని నేర్చుకుంటున్నప్పుడు అప్పుడు ఏం చేస్తున్నాం? మూల్యాంకనం చేస్తున్నాం. అంటే ఏమిటి దాని అర్థం? నిరంతరంగా మూల్యాంకనం జరుగుతున్నది అని అర్థం. అంతేకాకుండా బోధన అభ్యాసం తర్వాత మూల్యాంకనం చేస్తున్నాం. అంటే తరగతి గదిలో పాఠ్యాంశం చెప్పడం అయిపోయిన తర్వాత పునర్విమర్శ ద్వారా, అంటే విద్యార్థికి ఉపాధ్యాయుడు తాను చెప్పినటువంటి అంశాలు ఏ మేరకు అర్థమైందో తెలుసుకోవటానికి పునర్విమర్శ చేయటం జరుగుతున్నది. కనుక దీనిని కూడా నిరంతర మూల్యాంకనంలో భాగంగానే లేదా ప్రక్రియగానే మనం చూడవలసిన ఆవశ్యకత ఉన్నది. అంచేత ఈ నిరంతర మూల్యాంకనం అనేటువంటిది అభ్యాసన ప్రారంభమైనటువంటి దగ్గర నుంచి అభ్యాసన పూర్తయ్యేంత వరకు కూడా నిరంతర పరంగా ఒక ప్రక్రియ పరంగా జరుగుతూ ఉండటాన్ని నిరంతర మూల్యాంకనము అని అంటాం. అంటే ఒక విద్యార్థి ఒక తరగతి గదిలోకి ప్రవేశించిన తర్వాత ఆ తరగతి పూర్తయ్యేంత వరకు కూడా నిరంతరంగా మూల్యాంకనము ఆయా అంశాల మీద ఆయా రకాలుగా జరుగుతూనే ఉంటుంది. దీనిని నిరంతర మూల్యాంకనంగా మనం చెప్తాం. అంతేకాకుండా మూల్యాంకన సాధనాలు అసలు ఏమేమి ఉన్నాయి అంటే, మూల్యాంకనాన్ని ఏ పద్ధతుల ద్వారా ఏ సాధనాల ద్వారా మనం చేస్తాం అనంటే, మౌఖిక పరీక్షలు మొట్టమొదటిగా చూసినట్లయితే, మౌఖిక పరీక్షలు అంటే ముఖాముఖి ద్వారా, అంటే ముఖాముఖి ద్వారా సంభాషించడం ద్వారా, మాట్లాడటం ద్వారా సబ్జెక్టుకు సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించడాన్ని మౌఖిక పరీక్షలు అంటాం. అంటే ఉపాధ్యాయుడు విద్యార్థులను తరగతి గదిలో ఆయా అంశాల మీద కొన్ని ప్రశ్నలు అడగటం ద్వారా సమాచారాన్ని సేకరిస్తాడు. అంటే ప్రశ్నలకు సంబంధించినటువంటి జవాబులను సేకరిస్తాడు. అలాగే విద్యార్థులు కూడా వారికి తెలియనటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని ఉపాధ్యాయుడిని ముఖాముఖిగా అడిగి ఆ సబ్జెక్టుకు సంబంధించినటువంటి లేదా ఆ ప్రశ్నకు సంబంధించినటువంటి లేదా ఆ అంశానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ముఖాముఖిగా పొందటం. మూల్యాంకనం చేసేటప్పుడు మూల్యాంకనం యొక్క సాధనాల్లో విద్యార్థికి ఉపాధ్యాయుడు చెప్పేటువంటి పాఠ్యాంశాలు ఏ మేరకు అర్థమైనవి తెలుసుకోవడానికి ఈ మౌఖిక పరీక్షలు అనేటువంటివి ఉపయోగపడతాయి. అంచేత ఇలాంటివి చాలా ప్రాముఖ్యమైనటువంటివిగా చెప్పవచ్చు. అలాగే రెండవది వ్రాత పరీక్షలు, రిటన్ టెస్ట్స్ అంటాం. ఈ వ్రాత పరీక్షల్లో ముఖ్యంగా 3 రకాలైనటువంటి అంశాలు ఉంటాయి. లక్ష్యాత్మక పరీక్షలు అంటే, లక్ష్యాత్మక పరీక్షలు అంటే ఏమిటి? మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, బహుళైచ్ఛిక ప్రశ్నలు అడగటం, ఖాళీలను పూరించటం, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అంటాం. అలాగే మూడవదిగా చూసినట్లయితే మ్యాచ్ ది ఫాలోయింగ్, జతపరచటం. అలాగే ఇంకొకటిగా చూసినట్లయితే ట్రూ ఆర్ ఫాల్స్, తప్పు ఒప్పులు తెలుసుకునేటటువంటి ప్రశ్నలు అడగటం. అలాగే వన్ వర్డ్ ఆన్సర్స్, ఒక్క వాక్యంలో లేదా ఒక్క పదంలో జవాబిమ్ము. ఇలాంటివన్నీ కూడా లక్ష్యాత్మక పరీక్షల్లో భాగంగా ఉంటాయి. కనుక సాంఘిక శాస్త్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలను ఆధారంగా చేసుకుని ఇలాంటి లక్ష్యాత్మక పరీక్షలు పెట్టి విద్యార్థుల యొక్క ప్రగతిని, విద్యార్థులు అభ్యసించినటువంటి అభివృద్ధిని మూల్యాంకనం చేయవచ్చు. అలాగే సంక్షిప్త రూప ప్రశ్న పరీక్షలు. సంక్షిప్త రూప పరీక్షలు అంటే, ప్రశ్నల పరీక్షలు అంటే వీటినే లఘు సమాధాన పరీక్షలు అంటాం. షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ద్వారా విద్యార్థులను ప్రశ్నించటం. అంటే 2 మార్కులు ప్రశ్నలు దాదాపుగా వస్తాయి వీటిలో. కనుక సంక్షిప్త సమాచారం, ఎక్కువ సమాచారం అవసరంలే ఇక్కడ. దానిలో మనం మ్యాప్ పాయింటింగ్ కూడా కొన్ని సందర్భాల్లో ఇస్తాం, యూనిట్ టెస్టులు లాంటి వాటిలో మ్యాప్ పాయింట్కి సంబంధించి. అలాగే మనకి వ్యాసరూప ప్రశ్నలు ఉన్నాయి. ఈ వ్యాసరూప ప్రశ్నలో అవగాహన శక్తిని తెలుసుకోవటానికి, అంటే విద్యార్థి తాను పొందినటువంటి జ్ఞానాన్ని ఏ విధంగా వినియోగించుకుంటున్నాడు అనేటువంటి విషయాలను తెలుసుకోవటానికి ఇలాంటి వ్యాసరూప ప్రశ్నల్ని రిటన్ టెస్ట్లో భాగంగా నిర్వహించడం జరుగుతుంది. అంటే వ్రాత పరీక్షల్లో నిర్వహించడం జరుగుతుంది.
కనుక ఇవన్నీ కూడా ఈ యొక్క రిటన్ టెస్ట్ ద్వారా, రాత పరీక్షల ద్వారా మూల్యాంకనం చేయటం ద్వారా తెలుస్తున్నాం. కనుక మూల్యాంకన సాధనాల్లో రెండవది ఏమిటి? వ్రాత పరీక్షలు అని మనం చెప్పుకోవచ్చు. అలాగే నిష్పాదన పరీక్షలు మూడవది, సమస్య నిర్ధారణ పరీక్షలు ఐదవది, ప్రామాణీకరణ పరీక్షలు ఆరవది, ప్రశ్నావళి ఏడవది, పరిపృచ్ఛ అంటాం. అంటే మౌఖిక పరీక్ష లాంటిదే పరిపృచ్ఛ అంటే. కనుక నిష్పాదన పరీక్షలు అంటే పర్ఫార్మెన్స్ టెస్ట్ అంటాం. విద్యార్థి యొక్క పర్ఫార్మెన్స్ అంటే అభ్యాసన ఏ రీతిగా కొనసాగుతున్నది తెలుసుకోవటానికి పరీక్షించేటువంటి పరీక్షలు ఏవైతే ఉంటాయో వాటిని నిష్పాదన పరీక్షలు అంటాం. కనుక అనేక రూపాల్లో మనం పరీక్షిస్తాం విద్యార్థిని. అంటే యూనిట్ టెస్టులు పెట్టాం. యూనిట్ టెస్ట్ 1 పెడతారు, మనం పాఠశాలలో చూసినట్లయితే. యూనిట్ టెస్ట్ 2 పెడతాం, తర్వాత 3 పెడతాం, 4 పెడతాం. యూనిట్ టెస్ట్ 1, 2 అయినాక క్వార్టర్లీ ఎగ్జామ్స్ వస్తాయి. క్వార్టర్లీ ఎగ్జామ్స్ అయినాక మరొక యూనిట్ టెస్ట్ వస్తుంది, తర్వాత హాఫ్ ఇయర్లీ వస్తుంది. హాఫ్ ఇయర్లీ తర్వాత ఇంకొక యూనిట్ టెస్ట్ పెడతాం, తర్వాత చివరిగా యాన్యువల్ ఎగ్జామ్స్ పెడతాం. అలాగే సిసిఈ మోడల్లో చూసుకున్నట్లయితే ఫార్మేటివ్ అసెస్మెంట్ 1, ఫార్మేటివ్ అసెస్మెంట్ 2 అంటే నిర్మాణాత్మకమైనటువంటి మూల్యాంకనము లేదా మదింపు 1, 2. తర్వాత హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్ పెడతాం. నిర్మాణాత్మక మూల్యాంకనం ఫార్మేటివ్ అసెస్మెంట్ 3 and 4 పెడతాం. తర్వాత చివరిగా సమ్మేటివ్ టెస్ట్ 2 పెడతాం. ఇలాంటి నిష్పాదన పరీక్షలు అంటే ఇవి సంకలన మూల్యాంకనంలో వస్తాయి. కానీ ఇక్కడ స్టూడెంట్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేటువంటి తరగతి గదిలో తెలుసుకోవటానికి ఈ నిష్పాదన పరీక్షలు అనేటువంటివి ఉపయోగపడతాయి. అలాగే సమస్య నిర్ధారణ పరీక్షలు అంటే విద్యార్థికి పాఠ్యాంశాల మీద అవగాహన శక్తి ఉన్నదా లేదా, తనకు ఎక్కడ ఇబ్బంది వస్తుంది, ఏదన్నా కఠినత ఫీల్ అవుతున్నాడా విద్యార్థి అని తెలియజేసేటువంటి పరీక్షలు ఏవైతే ఉంటాయో వాటిని సమస్య నిర్ధారణ పరీక్షలుగా మనం చెప్తాం. అంతేకాకుండా ప్రామాణీకరణ పరీక్షలు అంటే కొన్ని రకాలైనటువంటి అచీవ్మెంట్ టెస్ట్ లాంటివి ఇవి. కనుక ఈ ప్రామాణీకరణ పరీక్షలను కూడా పెట్టి వాళ్ళ యొక్క ప్రమాణాలు ఎలా ఉన్నాయి అంటే ఆ సబ్జెక్టులు, సాంఘిక శాస్త్రం యొక్క సబ్జెక్టుకు సంబంధించినటువంటి అంశాలను ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాడు, అలాగే బోధనా పద్ధతుల ద్వారా లేకపోతే బోధనోపకరణాలు ఉపయోగించి లేదా అనేక మెళుకులను ఉపయోగించి ఉపాధ్యాయుడు బోధించిన తర్వాత ఆ యొక్క ప్రమాణ స్థాయి ఏ రీతిగా ఉన్నది అనేటువంటివి తెలుసుకోవడం కొరకు ఈ పరీక్షలు ఉపయోగపడతాయి. అలాగే ప్రశ్నావళి, ప్రశ్నలు వేయటం, ప్రశ్నల పరంపర ద్వారా కూడా విద్యార్థిని మూల్యాంకనం చేయవచ్చు. అందుకనే మనం లోవర్ ఆర్డర్ ప్రశ్నలు అనంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి ప్రశ్నలు, తక్కువ స్థాయి క్రమంలో అడిగేటువంటి ప్రశ్నలు, అలాగే మిడిల్ ఆర్డర్లో ఉన్నటువంటి ప్రశ్నలు, అలాగే హైయర్ ఆర్డర్లో ఉన్నటువంటి ప్రశ్నలు అనేటువంటి 3 రకాలు. ఎక్కువగా జ్ఞానం మీద అడిగేటువంటి ప్రశ్నలన్నీ కూడా అంటే జ్ఞానానికి సంబంధించినటువంటి ప్రశ్నలన్నీ కూడా లోవర్ ఆర్డర్ ప్రశ్నల్లోనే ఎక్కువగా వస్తాయి మనకి. అలాగే మనకి మిడిల్ ఆర్డర్లో మనకి ఎక్కువగా వచ్చేటువంటివి జ్ఞానానికి సంబంధించినటువంటి కొన్ని, అవగాహనకు సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు వస్తాయి. అలాగే హైయర్ ఆర్డర్ ప్రశ్నల్లో థాట్ ప్రొవోకింగ్ క్వశ్చన్స్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయటం, డిస్క్రైబ్ చేయటం, డిఫరెన్షియేట్ చేయటం, అలాగే అనాలిసిస్ చేయటం, ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా అడుగుతూ ఉంటాం. కనుక ఇలాంటి 3 రకాలైనటువంటి ప్రశ్నలు విద్యార్థులను అడిగి మూల్యాంకనం చేసేటువంటి విధానం ఏదైతే ఉంటుందో దానిని ప్రశ్నావళి అని అంటాం. కనుక ఇలాంటి ప్రశ్నల్ని వాళ్ళని అడగాలి. విద్యార్థులను అడిగి ఏం చేస్తాం, వాళ్ళ యొక్క ప్రగతి అంటే సబ్జెక్టు మీద వాళ్లకు నేర్చుకోగలిగేటువంటి స్థాయిలు ఎలా ఉన్నాయి అనేటువంటిది మనం అంచనా వేయచ్చు. అలాగే పరిపృచ్ఛ అంటాం, ఇంటర్వ్యూ అంటాం. ఇది కూడా మౌఖిక పరీక్షల్లో భాగంగానే ఉంటుంది. అంటే ఏదైనా కొన్ని అంశాలను తెలుసుకోవటానికి
విద్యార్థిని కొన్ని రకాలైనటువంటి ప్రశ్నలు తయారు చేసుకుని అడిగేటువంటి కార్యక్రమం ఏదైతే ఉంటుందో లేదా అడిగేటువంటి టెస్ట్ ఏదైతే ఉంటుందో దానిని పరిపుచ్చ అని అంటాం, ఇంటర్వ్యూ అని అంటాం. కనుక ఇలాంటి వాటన్నిటి ద్వారా ఏం చేయొచ్చు, మనం విద్యార్థిని మూల్యాంకనం చేస్తాం. అందుకనే ఫీడ్బ్యాక్, పరిపుష్టి అంటాం. అంటే పాఠ్యాంశాల మీద బోధన జరిగిన తర్వాత విద్యార్థి యొక్క అవగాహన శక్తిని, విద్యార్థి యొక్క ప్రగతి లేదా విద్యార్థి యొక్క పాఠ్యాంశ అభివృద్ధి ఏ మేరకు చేసుకోగలిగినాడు అనేటువంటి తెలియజేసుకుంటానికి పరిపుష్టి అనేటువంటిది కూడా ఉపయోగపడుతుంది. కనుక ఇలాంటి టెస్టులన్నీ కూడా సాంఘిక శాస్త్రం యొక్క మూల్యాంకన సాధనాలుగానే చెప్తాం. అంతేకాకుండా అభిరుచి శోధిక, విద్యార్థుల యొక్క అభిరుచులను బట్టి కొన్ని పరీక్షలను నిర్వహించటం. కనుక వాళ్ళకు ఉన్నటువంటి కొంతమందికి పెయింటింగ్లో అభిరుచి ఉంటుంది, కొంతమందికి కాయిన్స్ కలెక్ట్ చేస్తారు, కొంతమందికి క్షేత్ర పర్యటనకు వెళ్ళడంలో అభిరుచులు ఉంటాయి. ఇట్లా విద్యార్థుల యొక్క అభిరుచులను బట్టి కొన్ని శోధిక పట్టికలు తయారు చేసి వాళ్ళకి నిర్వహించినట్లయితే దాన్ని కూడా మూల్యాంకన సాధనగానే ఉంటాయి. అలాగే అంచనా మాపనలు అని అంటాం, దీనినే చెక్ లిస్ట్ అంటాం. ఈ చెక్ లిస్ట్ అనేటువంటి దాని ద్వారా కూడా అంటే మనకి మార్కులు వచ్చినప్పుడు ఏం చేస్తున్నాం, గ్రేడుల రూపంలో లేదా ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాస్ అని చెప్తున్నాం. ఇలా అంచనా మాపనల ద్వారా విద్యార్థుల యొక్క ప్రగతిని మనం అంచనా వేసి మూల్యాంకనం చేయవచ్చు. అలాగే చెక్ లిస్ట్ అనేటువంటిది కూడా మరి ఒకటి ఉంది. చెక్ లిస్ట్లో అనేక అంశాలు, అంటే ఆ పాఠ్యాంశానికి మూల్యాంకనం చేయటానికి కావాల్సినటువంటివన్నిటిని ద్వారా మనం విద్యార్థిని మూల్యాంకనం చేస్తాం. అలాగే జీవిత సంఘటన రికార్డు అని అంటాం, ఎనడక్టల్ రికార్డ్ అంటాం. దీనిలో విద్యార్థి తరగతి గదిలోకి ప్రవేశించిన దగ్గర నుంచి ఆ తరగతి పూర్తయ్యేంత వరకు ఆయన యొక్క ప్రవర్తనను ఒక క్రమ పద్ధతిలో రికార్డు చేయటం అని అర్థం. అంటే శారీరకమైనటువంటి ప్రగతి ఏ రకంగా ఉంది, మానసికమైనటువంటి ప్రగతి ఏ రకంగా ఉంది, అలాగే ఇతర రకాలైనటువంటి ప్రగతులు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటివి వీటన్నిటిని ఏమంటాం, జీవిత సంఘటనల రికార్డు అంటాం దానికి. అంటే తన యొక్క విద్యా జీవితానికి సంబంధించినటువంటి సంఘటనలు ఏమేమైతే జరుగుతున్నాయో వాటన్నిటిని తెలియజేసేటువంటి రికార్డు. దీని ద్వారా కూడా మనం మూల్యాంకనం చేస్తాం. అలాగే క్యుములేటివ్ రికార్డ్ అంటాం, క్రమాభివృద్ధి రికార్డు అని అంటాం. ఇది ప్రోగ్రెస్ రిపోర్ట్ లాంటిదే ఇది కూడా. అంటే విద్యార్థి ఏ స్థాయిలో ఏ రకంగా అభివృద్ధి చెందుతున్నాడు విద్యాపరంగా తెలుసుకోవడానికి ఉపయోగపడేటువంటి సాధనం క్రమాభివృద్ధి రికార్డు. కనుక ఇది కూడా మూల్యాంకనం చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే పరిశీలన ద్వారా, అంటే పరిశీలన అంటే ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటాం. అంటే నిర్మాణాత్మకమైనటువంటి మూల్యాంకనంలో విద్యార్థి ఏ రకంగా విద్యా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు అనేటువంటిది, అలాగే ప్రాజెక్టులు ఎలా చేస్తున్నాడు అనేటువంటి అనేకమైనటువంటి అంశాలను పరిశీలన చేసి మూల్యాంకనం చేయటం. కనుక ఇవన్నీ కూడా మూల్యాంకనంలోని సాధనాలుగా చెప్తాము. మూల్యాంకనం యొక్క టూల్స్ అంటే ఇవాల్యుయేషన్ టూల్స్ మనం వీటిని చెప్పవచ్చు. అలాగే ఉత్తమ నికష యొక్క లక్షణాలు ఏంటి? ఉత్తమ నికషకు ఎలాంటి లక్షణాలు ఉండాలంటే విశ్వసనీయత ఉండాలి, అంటే వ్యాలిడిటీ అంటాం దీన్ని. వ్యాలిడిటీ ఉండాలి, విశ్వసనీయత, నమ్మేదిగా ఉండాలి ఆ టెస్ట్. అంటే ఆ టెస్ట్ ద్వారా వచ్చేటువంటి ఫలితాలు విద్యార్థిని ప్రతిబింబిస్తాయి. అందుకని మరీ అత్యధికమైనటువంటి మార్కులు, యావరేజ్ స్టూడెంట్కి అత్యధికమైనటువంటి మార్కులు వచ్చినాయి అంటే ఆలోచించాలి. అలాగే బాగా చదివేటువంటి విద్యార్థులకు తక్కువ మార్కులు వచ్చినాయంటే ఆలోచించాలి. కనుక విశ్వసనీయతగా ఉండాలి. స్వప్రమాణత, రిలయబిలిటీ ఉండాలి. అంటే కొన్ని అంశాల ఆధారంగా కొన్ని ప్రమాణాలు కలిగి ఉండాలి. అలాగే లక్ష్యాత్మకత లేక విషయనిష్టత అంటాం. లక్ష్యాత్మక అంటే లక్ష్యాలు ఆధారంగా
ఉండేటువంటి నికష అని అర్థం. నికష అంటే టెస్ట్ అనమాట, ఒక పరీక్ష లాంటిది. కనుక అవి కూడా ఉండాలి, లక్ష్యాల ఆధారంగా ఉండాలి. ఉత్తమ నికష. సమగ్రత ఉండాలి, అంటే అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. ఏవో కొన్ని అంశాలనే కాకుండా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని టెస్ట్ నిర్వహణ జరిగేటట్టుగా ఉండాలి. ఆచరణాత్మక అంటే ప్రాక్టికాలిటీ ఉండాలి. ఆ టెస్ట్ ద్వారా వచ్చేటువంటి ఫలితాలు తరగతి గదిని రిఫ్లెక్ట్ చేస్తాయి కనుక తరగతి గదిలో ఆయా అంశాలను అన్నిటినీ కూడా ఆచరణాత్మకంగా ఉండేటట్టు ఉత్తమ నికష ఉండాలి. కనుక విశ్వసనీయత ఉండాలి, స్వప్రమాణత ఉండాలి, లక్ష్యాత్మకత లేక విషయనిష్టత ఉండాలి, సమగ్రత ఉండాలి, ఆచరణాత్మకత కూడా ఉండవలసినటువంటి ఆవశ్యకత ఉత్తమ నికషకు ఉండాలి. కనుక ఇవన్నీ ఉత్తమ నికష లక్షణాలుగా మనం చెప్పుకుంటాం. అలాగే వ్యాఖ్యానుకూలత ఉండాలి, నిర్వహణానుకూలత ఉండాలి, గ్రేడులు ఉండాలి, అభిరుచి కూడా ఉండాలి దీనికి సంబంధించి. అంతేకాకుండా సాధన పరీక్ష తయారు చేయు విధానం కనుక చూసినట్లయితే పరీక్ష పూర్వాంశాలు ఉండాలి, నికష పథక నిర్మాణం చేసుకోవాలి, భార ప్రాముఖ్యత పట్టికలను చేసుకోవాలి. పరీక్ష పూర్వాంశాలంటే ఏ పాఠము, తర్వాత ఏ రకంగా పాఠం చెప్పారు, ఏ బోధనా పద్ధతులు ఉపయోగించారు అనేటువంటివి. అలాగే నికష పథక నిర్మాణం చేసుకోవాలి, పథకాన్ని నిర్మించుకోవాలి. అలాగే భార ప్రాముఖ్యత చేయాలి. భార ప్రాముఖ్యతలో కూడా లక్ష్యాలకు భార ప్రాముఖ్యత ఇవ్వాలి. అలాగే విషయాలకు అంటే కంటెంట్కి భార ప్రాముఖ్యత ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే ప్రశ్నలకు భార ప్రాముఖ్యత ఉండాలి. ప్రశ్నల్లో కూడా లక్ష్యాత్మక ప్రశ్నలు, మల్టిపుల్ చాయిస్ బహుళైచ్ఛిక ప్రశ్నలు కావచ్చు, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఖాళీలను పూరించడం కావచ్చు, ట్రూ ఆర్ ఫాల్స్ తప్పొప్పులు కానీ, అలాగే వన్ వర్డ్ ఆన్సర్స్ కానీ, మ్యాచ్ ది ఫాలోయింగ్ కానీ ఇలాంటి లక్ష్యాత్మక ప్రశ్నలు ఉండాలి. సంక్షిప్త ప్రశ్నలు అంటే లఘు సమాధాన ప్రశ్నలు, షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఉండాలి, 2 మార్కుల ప్రశ్నలు. అలాగే 5 మార్కుల ప్రశ్నలు అంటే వ్యాసరూప ప్రశ్నలు ఉండాలి. ఇవి ప్రశ్నలకు భార ప్రాముఖ్యత ఇవ్వటం. కఠిన స్థాయికి భార ప్రాముఖ్యత దాదాపుగా అంటే పేపర్ తయారు వీటన్నిటిని ఆధారంగా బ్లూ ప్రింట్ ఆధారంగా క్వశ్చన్ పేపర్ తయారు చేసుకోవాలి. ఆ ప్రశ్నలు 50%, 50-60% సగటుగా ఉండాలి. మరీ తేలిగ్గా ఉండకూడదు, మరీ కష్టంగా ఉండకూడదు. యావరేజ్గా 50-60% ప్రశ్నలు ఇవ్వాలి. అలాగే మనకి తేలిగ్గా ఉండేటువంటి ప్రశ్నలు ఒక 10-15% ఉండాలి. కఠినంగా ఉండేటువంటి ప్రశ్నలు ఒక 10% ఉండేటట్టు చూసుకోవాలి. మరీ కఠినమైనటువంటి ప్రశ్నలు ఇస్తే ఎవరూ రాయలేరు. మరీ ఈజీగా ఉండకూడదు ప్రశ్న పత్రం ఎప్పుడు కూడా. యావరేజ్ స్టూడెంట్స్కి, తెలివైనటువంటి విద్యార్థులకు, చదువులో వెనుకబడినటువంటి విద్యార్థులకు తగినటువంటి బ్లూ ప్రింట్ సహకారంతో ప్రశ్నాపత్రాన్ని తయారు చేసుకుంటే మూల్యాంకనం కూడా బాగుంటుంది. అలాగే బ్లూ ప్రింట్ను తయారు చేయటం అంటే లక్ష్యాల ఆధారంగా మనకు భార ప్రాముఖ్యత పట్టికలు ఉన్నాయి. ఆ 4 భార ప్రాముఖ్యత పట్టికల ఆధారంగా బ్లూ ప్రింట్ను తయారు చేసుకోవాలి. అంతేకాకుండా ప్రశ్నాపత్రం తయారు చేయటం, గణన చూచి గణన పథకం. గణన చూసి అంటే ప్రశ్నాపత్రానికి ఆన్సర్లు రాసుకోవటం. అలాగే ప్రశ్నల వారి విశ్లేషణ, ఒక్కొక్క ప్రశ్నకు సంబంధించినటువంటి ఆన్సర్లు ఏమిటో ఒక్కొక్క దాన్ని ఏ యొక్క లక్ష్యాల ఆధారంగా ప్రశ్నలు ఇచ్చారు, కఠిన స్థాయి ఎంత, దానికి వెయిటేజ్ ఎంత ఉంది, విషయాలకి ఎంత వెయిటేజీ అంటే భార ప్రాముఖ్యత ఎంత అనేటువంటి అన్ని విషయాలను ఆధారంగా చేసుకొని ప్రశ్నల వారి విశ్లేషణ చేసి ఈ యొక్క శాట్ రికార్డ్, స్కాలస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ రికార్డ్ని తయారు చేసుకోవాలి. అందుచేత ఆ తర్వాత ఏం చేయాలి, మార్కుల విశ్లేషణ మరియు మార్కుల ప్రతిక్షేపణ కూడా చేయాలి. మార్కుల విశ్లేషణ చేసేటప్పుడు మార్కులు ఏ విధంగా వచ్చినాయి, వాటికి ఫస్ట్ క్లాస్ ఎంతమంది, సెకండ్ క్లాస్ ఎంతమంది, థర్డ్ క్లాస్ ఎంతమంది అనేటువంటివి కొన్ని రకాలైనటువంటి గణాంకాల ఆధారంగా చేసుకోవాలి. కనుక మీన్, మీడియన్, మోడ్ ఇలాంటి వాటి ఆధారంగా ఇలాగ చేయవచ్చు. కనుక ఈ యొక్క పోటీ పరీక్షలు రాసేటువంటి విద్యార్థులారా, ఈ మూల్యాంకనం, సాంఘిక శాస్త్రం మూల్యాంకనం అనేటువంటి పాఠ్యాంశం ద్వారా మనం సాంఘిక శాస్త్రం యొక్క మూల్యాంకనం అంటే ఏంటో తెలుసుకున్నారు, నిర్వచనాలు తెలుసుకున్నాం, సాంఘిక శాస్త్రం యొక్క మూల్యాంకన ఉద్దేశాలు ఏంటో తెలుసుకున్నారు.
దాని తర్వాత మూల్యాంకన సాధనాల గురించి తెలుసుకున్నాం. అలాగే స్కాలర్స్టిక్ అసెస్మెంట్ టెస్ట్ రికార్డు ఎలా తయారు చేస్తాం, ఆ టెస్ట్ తయారీలో ఎలాంటి అంశాలు ఉంటాయో తెలుసుకున్నారు. మరి కనుక వీటన్నిటిని మీరు అధ్యయనం చేయండి, ఒకసారి సమీక్షించుకోండి, అలాగే రివ్యూ చేసుకోండి. రివ్యూ చేసుకుని అనేక రకాలైనటువంటి విషయాల్ని మీకు అకాడమీ బుక్తో పాటు రెఫరెన్స్ బుక్స్ని కూడా రిఫర్ చేసి అనేక విషయాలు తెలుసుకుని మీరు ఎగ్జామ్స్లో మంచిగా రాసి మంచి మార్కులు తెచ్చుకుంటారని ఆశిస్తూ ఈ పాఠ్యాంశాన్ని ముగిస్తున్నాను.